హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎప్సెట్ 2025 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని వెటర్నరీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ టోటల్గా 6 కోర్సెస్లో మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ మే 31వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు జూన్ 28వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఉంది. అంతేకాదు, మీరు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేటు జూన్ 27వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. అయితే తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకొని మీకు వెటర్నరీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ ఈ కోర్సెస్ అన్నింటికి కలిపి కామన్ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తారు. అయితే ఈ కామన్ కౌన్సిలింగ్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవటానికి ఇక్కడ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. దీని క్రింద స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాస్పెక్టస్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదివి అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్ కి, అవి చదివి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ చేయడానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ముందు పేమెంట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి వెళ్తారు. ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని కంప్లీట్ గా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆ తర్వాత ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అని ఉంది. మీరు సబ్మిట్ చేసినటువంటి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ని ప్రింట్అవుట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టుకోండి. అంతేకాదు, మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన దానికి స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవడానికి లింక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనే దానికి ఇక్కడ అమౌంట్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1500 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదే ఓసీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 3000 రూపాయలు ఉంటుంది. ఓసీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 3000 రూపాయలు ఉంటుంది. అంతేకాదు, ఫీ స్ట్రక్చర్ ఫర్ వేరియస్ యూజీ కోర్సెస్ అంటే ఇక్కడ ఈ కోర్సెస్ అన్నింటికి కూడా ఫీజు ఎంత ఉంది అనేది ఇచ్చారు. దీనితో పాటుగా అంటే మీకు సుమారుగా ఏ ర్యాంక్ వరకు ఏ కోర్సులో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఇక్కడ 2024-25 లాస్ట్ ర్యాంక్స్ డేటా కూడా మీకు అవైలబుల్ గా వెబ్సైట్ లో పెట్టారు. అంతేకాదు, ఇక్కడ ఇప్పుడు ఈ కోర్సెస్ అన్నింటిలో కూడా రూరల్, ఫార్మర్, అగ్రికల్చర్, లేబరర్స్ కోటా ఉంటుంది. కాబట్టి ఈ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇక్కడ ఎనక్షర్ 1, ఎనక్షర్ 2, ఎనక్షర్ 3 అని ఇచ్చారు. ఇవి కూడా డౌన్లోడ్ చేసుకుని ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఎనక్షర్ యూజ్ అవుతుందో చూసుకొని దాన్ని ఫిల్ చేసి దాన్ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఫర్ స్పోర్ట్స్ కోటా అప్లికెంట్స్ అని ఇచ్చారు. వీళ్ళకి జీవో కూడా ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఫామ్ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా మీకు అంటే అవైలబుల్ గా ఉన్నాయి లింక్స్. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఫామ్స్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీరు వెటర్నరీ కోర్సెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ వెబ్సైట్ ఉంది. దీనిలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ వెటర్నరీ కోర్సెస్ కు సంబంధించి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇదంతా కూడా సపరేట్ గా వీళ్ళు ఈ యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా పెట్టారు. బైపీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామినేషన్ ద్వారా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఇమ్మీడియట్ గా అప్లికేషన్స్ పెట్టుకోండి. అంతేకాదు, ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలి అంటే డేట్స్ కూడా జూన్ 29వ తారీఖు ఉదయం 10 గంటల నుండి జూన్ 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవైలబుల్ గా ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బైపీసీ స్టూడెంట్స్ చాలా మంది కూడా నీట్ ఎగ్జామినేషన్ కూడా రాశారు ఆల్రెడీ. వాళ్ళ ఓఎంఆర్ షీట్ చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అవగాహన వచ్చేసింది. జూన్ 14వ తారీఖు రిజల్ట్ రాబోతోంది. కాబట్టి ఆ రిజల్ట్ రాకముందే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి చాలా మందికి డౌట్ ఏంటంటే ఒకవేళ మాకు నీట్ ఎగ్జామ్ లో అంటే మంచి ర్యాంక్ వచ్చి సీట్ వచ్చే అవకాశాలు ఉంటే ఇక్కడ మేము ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ అలాట్మెంట్ వస్తే ఏం చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నీట్ కౌన్సిలింగ్ ఒక 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ లో
అట్లీస్ట్ ఒక 2 రౌండ్స్ అయ్యేంత వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ని డిలే చేస్తారు. కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు లీజర్ గా చేసుకోవటం కోసమే ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. కాబట్టి నీట్ లో స్కోర్ వచ్చి ఒకవేళ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ లో సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ముందు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే తర్వాత అయినా మానేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ వాళ్ళు డిలే చేయకుండా ముందుగానే కండక్ట్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్, అయినప్పటికీ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఇక్కడ అడ్మిషన్ వచ్చినా సరే సీటు వదులుకొని మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్స్ వస్తే వెళ్లే అవకాశాన్ని ఈ యూనివర్సిటీస్ వాళ్ళు మీకు కల్పిస్తారు. సో ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్ కూడా నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా మంది స్టూడెంట్స్ అంటే సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్, కొద్దిమంది ఫోర్త్, ఫిఫ్త్ కూడా రాస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు అంటే ఇన్ని లాంగ్ టర్మ్స్ తర్వాత కూడా మీకు స్కోర్ బాగా తక్కువ వచ్చి ఉంటే అంటే మరలా ఇంకొక లాంగ్ టర్మ్ కి వెళ్ళాలి అని ఆలోచించే దానికి బదులుగా ఇక్కడ మనకి మంచి కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అంటే కొంచెం కన్విన్స్ అయ్యి, అంటే మేము ఏ కోర్సునైనా సరే చక్కగా చదువుకొని ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి లైఫ్ ఉంటుంది అని భావించి తప్పకుండా ఈ కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కేవలము ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ మాత్రమే కాదండి మనకుంది. ఇలాంటి కోర్సెస్ లో కూడా చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఏ కోర్స్ అయినా సరే పర్ఫెక్ట్ గా చక్కగా కష్టపడి చదివితే సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది, గ్రహించండి. సో దయచేసి బైపీసీ స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి అవకాశము. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఇమ్మీడియట్ గా అంటే కొంచెం తక్కువగా లేదా మోడరేట్ గా వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నీట్ కౌన్సిలింగ్ లో మనకి ఎంత వరకు సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అంటే అట్లీస్ట్ 3 రౌండ్స్ కంప్లీట్ అయితే కానీ మనకి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాదు, అంటే వచ్చే అవకాశాలు పాసిబిలిటీ ఎంత ఉంది అనేది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్, లాస్ట్ ఇయర్ స్కోర్ చూస్తే ఈ సంవత్సరానికి సుమారుగా ఒక 150 మార్కుల్లో వేరియన్స్ కనిపిస్తుంది. సో మనం ప్రెడిక్ట్ చేయలేము. అతి తక్కువ ర్యాంక్స్ తో మనం సీట్ కోల్పోయాము అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ కౌన్సిలింగ్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు దయచేసి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్. సో ఇమ్మీడియట్ గా దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాస్పెక్టస్ టోటల్ గా 10 పేజెస్ లో ఉంది. ఈ ప్రాస్పెక్టస్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదివి అర్థం చేసుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు డౌట్స్ ని క్లారిఫై చేయడానికి వీలవుతుంది. వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కేవలము ఒక సెంటెన్స్ లో అంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలో మాత్రమే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. అంతేకాని మీకు కావలసినటువంటి డేటాని ప్రొవైడ్ చేయాలి అన్నా, ఇన్ఫర్మేషన్ ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా అంటే కమెంట్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది డిఫికల్ట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ టీజీ, ఎప్సెట్ కౌన్సిలింగ్ అండ్ నీట్ కౌన్సిలింగ్ కి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ లో 6303235115 మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ముందు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, డెఫినెట్ గా నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.